ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము జీవన్. రేపు పార్టీ నాయకుల్ని, మీడియాని, పోలీసుల్ని అందర్నీ ఆహ్వానించి తేనేటి విందిస్తున్నారు. నేనేదో ఒకటి చేసి సూర్యప్రతాప్ దగ్గర సంతకం చేపిస్తాను. ఆ పేపర్స్ మనం లాగేసుకున్నాం కానీ ఆ మాధవి మళ్ళీ సంతకం చేయించుకోదు అని గ్యారెంటీ ఏంటి రాజు? ఇంట్లో కాకపోతే బయటైనా సంతకం చేయించుకుంటుంది కదా రాజు. ఇంట్లో అయితే మనం ఆపగలిగాం కానీ బయట అయితే మనం ఆపలేం కదా రాజు. ఆల్రెడీ సంతకం చేయించుకుంది కాబట్టి మళ్ళీ సంతకం చేయించుకునే ప్రయత్నం చేయకపోవచ్చు అమ్మాయి గారు. సంతకం కాకుండా ఇంకేం చేయగలరు రాజు? అంటే రేపు తేనేటి విందిస్తున్నారా? ఇక సంతకాలతో పని లేదు. ఎలాగో పార్టీ మెంబర్సు, మీడియా, పోలీసులు వస్తారంటున్నావు కాబట్టి నువ్వొక్క పని చేస్తే చాలు. ఏం చేయాలి జీవన్? చెప్పు జీవన్, చేస్తాను. రేపు నాన్నిచ్చే తేనేటి విందులో ఏదైనా ప్లాన్ చేస్తారా రాజు? వాళ్ళు ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటే రేపు జరిగే తేనీటి విందనే టార్గెట్ చేయొచ్చు అమ్మాయి గారు. కానీ ఏం చేస్తారో తెలియడం లేదు. సూర్యప్రతాప్, నీ మీద అత్యాచార ప్రయత్నం చేసినట్టు నువ్వు అందర్నీ నమ్మించాలి. అలా చేస్తే నీలాగే అందరూ షాక్ అవుతారు. సూర్యప్రతాప్ అలా చేయడు, అలాంటి వాడు కాదు అనే అంటారు. కానీ నీ పెర్ఫార్మెన్స్తో అందరూ నమ్మేలా చేయాలి. నో జీవన్, నేను అలా చేయలేను. ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు. రాధిక, మనకు వేరే మార్గం లేదు. ఈ ప్లాన్లో ఏమాత్రం తేడా వచ్చినా నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. హే, భయపడకు రాధిక, నిన్నేం చేయను. ఏ బిడ్డ కోసమైతే బంగారం లాంటి అవకాశాన్ని నాశనం చేశావో ఆ బిడ్డని చంపేస్తాను. వద్దు జీవన్, నా బిడ్డనేం చేయకు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ప్లీజ్, నా బిడ్డనేం చేయకు. ఖచ్చితంగా మనం మాధవి మీద ఒక కన్నేసి ఉంచాలి అమ్మాయి గారు. రేపు తేనీటి విందులో ఎలాంటి తప్పు జరగడానికి వీల్లేదు. చేస్తాను. చూడు, ఆ రాజు రూపంతో కొంచెం జాగ్రత్తగా ఉండు. వాళ్ళిద్దరి కళ్ళు నీ మీదే ఉంటుంది. నువ్వేం చేసినా వాళ్ళ కళ్ళు కప్పి చెయ్యాలి. అలాగే జీవన్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అదే పనిలో ఉందాం రాజు. అమ్మకి చెప్పావా? చెప్పాను అమ్మాయి గారు. వస్తుందంటావా? ఏమో చూద్దాం అమ్మాయి గారు. చూడు దీపక్, మనకు చేసిన అవమానాలన్నీ చేసేసి వీళ్ళు మాత్రం విజయోత్సవ కార్యక్రమాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. వీళ్ళందరూ ఇలా హ్యాపీగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. చేసుకొని మమ్మీ, వీళ్ళ హ్యాపీనెస్ని దూరం చేయడానికే కదా రాధిక వచ్చింది. రాధిక మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరుతుంది. ఏం చేస్తుందో ఏమో. ఏవో సంతకాలు పెట్టిస్తాను, దెబ్బకి సూర్యప్రతాప్ పదవి పోతుందని ఏదేదో చెప్పింది. సంతకం పెట్టించుకుని వెళ్ళిపోయింది. అయినా సూర్యప్రతాప్ పదవి పోయేలాగా ఏమీ కనిపించట్లేదు కదా దీపక్. అవును మమ్మీ, సంతకం పెట్టించినా ఎలాంటి రాద్ధాంతం జరగట్లేదేంటి? హ్యాపీగా తేనేటి విందుకి ఏర్పాట్లు జరుగుతున్నాయేంటి మమ్మీ?
సీఎం గారు అన్నయ్య పైనున్నారు. ఓకే. ఎంతో కష్టపడి సీఎం దగ్గర సంతకాలు చేయించిన పేపర్స్ చింపేశారు. కానీ ఈరోజు మీరు చింపలేని చోట సంతకం చేయిస్తాను, మీరు ఆపలేని సంతకం చేయిస్తాను. సూర్యప్రతాప్ దగ్గర సీఎంగా రాజీనామా సంతకం చేయిస్తాను. ఆపగలిగే దమ్ముంటే ఆపుకోండి. ఈ మాధవి వాలకం చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది రాజు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాధవి. ప్రోగ్రామ్ అంతా పర్ఫెక్ట్గా జరుగుతుందా? ఎమ్మెల్యేలందరినీ ఇన్వైట్ చేసావా మాధవి? అంతా ఓకే సార్. ఎమ్మెల్యేలు, మీడియా వాళ్ళు అందరూ వస్తున్నారు సార్. మీడియా వాళ్ళని పిలవమని నేను చెప్పలేదు కదా మాధవి. నీ పరువు తీయాలంటే ఉండాల్సింది మీడియానే కదా సూర్యప్రతాప్. అందుకే నేనే పిలిపించాను. సార్. మీరు చేసే ప్రతి మంచి పని అందరికీ తెలియాలి కదా సార్. అందరూ రాజకీయ నాయకులు ఇలా గెలవగానే అలా అందర్నీ మర్చిపోతుంటారు. కానీ మీరు అలా కాదు. ఎమ్మెల్యేలందర్నీ పిలిచి తేనేటి విందిచ్చి ప్రజాపాలన గురించి మాట్లాడుతుంటారు కదా సార్. అవన్నీ ప్రజలకి తెలియాలి కదా సార్. గుడ్ జాబ్ మాధవి. థ్యాంక్ యూ సార్. బయలుదేరదామా? ఏంటి రాజు, అందరూ వచ్చేస్తున్నారు కానీ ఇంకా అమ్మ రాలేదేంటి? వస్తారా అమ్మాయి గారు? తప్పకుండా వస్తారు. వచ్చారు, పదండి. అమ్మా, ఆగో. ఇది మా పార్టీ నాయకులకి నేనిస్తున్న తేనెటి విందు. నువ్వెందుకొచ్చావు? నన్ను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు కదా సీఎం గారు, మర్చిపోయారా? తేనెటి విందుకు రావటానికి ఇంకా ఏం అర్హత కావాలి? చూడు, ఇక్కడ నువ్వు కేవలం ఎమ్మెల్యేవని గుర్తుంచుకొని ప్రవర్తిస్తే అందరికీ మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.